అని చెప్పాం. ఇన్హెరిటెన్స్ అన్నాం. అందులో ఎన్ని టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి? ఏదో సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కిల్, హైబ్రిడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. నేనేం తీసుకున్నాను? ఎంప్లాయ్ అనే క్లాస్ తీసుకున్నాను. ఎంప్లాయీస్ జనరల్గా టూ టైప్స్ ఉంటారు. రెగ్యులర్ ఎంప్లాయీ, ఇంకోటి ఏమంటాడు? పార్ట్ టైం ఎంప్లాయీ, అంతే కదా? సో అంటే ఆ, ఇప్పుడు ఉమ్, నా నేమ్ అవర్స్ వర్క్ ఉంటుంది.
ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇది షేర్ అవుతుందా? ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్, శాలరీ. ఎస్ సార్. ఎంప్లాయీ నెంబర్ 1 నేమ్ రాము, శాలరీ ఎంత వచ్చింది? 34K. ఎంప్లాయీ నెంబర్ 2 నేమ్ తేజ, అవర్స్ వర్క్ 90, అవర్లీ రేట్ 50. ఏదో వాల్యూస్ పెట్టాను నేను. ఇది అర్థమైందా? ఫస్ట్ అవుట్పుట్ అర్థమైందా? ఇప్పుడు నౌ కమింగ్ టు ద ప్రోగ్రామ్. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇది ఆ, ఏంటిది, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్? ఈ ఇది హైరార్కికల్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, 1 సెకండ్. కాదు సార్, ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కదా, మళ్ళీ మీరు హైరార్కీ ఇన్హెరిటెన్స్ అని. అర్థం కాదు. సార్ ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కదా, మళ్ళీ మీరు హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నారు. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి, ఏంటి క్వశ్చన్ అడగండి. తేజ, అవును, ఈ మెథడ్ ఎన్ని ఆబ్జెక్టులు అయితే అన్ని ఆబ్జెక్టులు వస్తాయి. అసలు ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వాడాలి? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? ఇన్హెరిటెన్స్ అంటాం. అందులో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంది, మల్టిపుల్ ఉంది, మల్టీ లెవెల్ ఉంది, హైరార్కిల్ ఉంది, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఉంది. మొన్న చెప్పినవి అర్థమైనాయి కదా. అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, నాకు ఎటువంటి కేసు ఉంటుందంటే, అసలు దీన్ని వేరియబుల్ లెంత్ రికార్డ్స్ అంటారు ఈ కాన్సెప్ట్ని. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, ఈ ఎంప్లాయీలు 2 టైప్స్ ఉంటాడు. ఎలా? రెగ్యులర్ ఉంటారు, పార్ట్ టైం ఉంటారు, అంతే కదా? ఉంటారా ఉండరా? ఇప్పుడు ఎంప్లాయీ ఆడికి కామన్గా ఉండేది ఏముంటుంది? రెగ్యులర్ ఎంప్లాయీ అయినా పార్ట్ టైం ఎంప్లాయీ అయినా కామన్గా ఉండేది ఏముంటుంది? ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ ఈ నేమ్ ఉంటుంది, అవునా? ఆడ రెగ్యులర్ ఎంప్లాయీ అనుకోండి, ఆడికి ఏది యాడ్ అవుతుంది? శాలరీ. ఆడ పార్ట్ టైం అనుకోండి, ఏం యాడ్ అవ్వాలి? అవర్స్ వర్క్డ్, అవర్లీ రేటు పే చేస్తాం, ఇంతేనా? ఇప్పుడు నేను ఇది సూపర్ క్లాస్, సారీ ఇది క్లాస్ కింద తీసుకున్నాను, అవునా? ఇది సూపర్ క్లాస్. దీన్ని ఈ క్లాస్ని ఏమన్నాను? ఈ క్లాస్ని ఏమన్నాను ఎంప్లాయ్. అంటే మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీలో 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్? నేను ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాను అనుకోండి. ఎలా? ఎంప నెంబరు, ఈ నేము, ఓకే, శాలరీ, అవర్స్ వర్క్డ్, అవర్లీ రేటు తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో రెగ్యులర్ 300 అనుకోండి. 300 ఎంప్లాయీస్కి ఏ వాల్యూ ఉంటుంది? ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, శాలరీ ఉంటాయి. 700 మెంబర్స్కి ఏవి ఖాళీగా ఉంటాయి? ఆడ రెగ్యులర్ ఎంప్లాయీ అయినప్పుడు ఆడికి ఏముంటుంది? శాలరీ ఉంటుంది, ఏముండవు? అవర్లీ ఉండదు. అవర్స్ వర్క్డ్, అవర్లీ రేటు ఉండవు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 700 మంది ఉన్నారు కదా 700లో, వాళ్ళకి ఏముంటుంది? ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, అవర్స్ వర్క్ ఉంటుంది, అవర్స్ వర్క్డ్ ఉంటుంది, అవర్లీ రేట్ ఉంటుంది. ఏది ఖాళీగా ఉంటుంది? శాలరీ. శాలరీ. మెమరీ వేస్టా కాదా? మెమరీ వేస్టా కాదా? ఎస్ సార్. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు పికిలింగ్ అంటే ఏం చెప్పాను? ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్లి డైరెక్ట్గా ఫైల్లో రాయటాన్ని ఏమని చెప్తారు? పికిలింగ్ అంటారు. అన్పికిలింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని రీడ్ చేయటాన్ని ఏమని చెప్తాం? అన్పికిలింగ్ అంటారు. ఏమంటారు ఇక్కడ? అన్పికిలింగ్. ఓకే, ఇదేంటిది? ఇప్పుడు నేను క్లాస్ తీసుకున్నాను, ఇదే క్లాస్ ఇది సూపర్ క్లాస్, అవునా? ఇప్పుడు ఎన్ని సబ్ క్లాసెస్ డిఫైన్ చేశాను? ఏమిటవి? ఏమిటవి? రెగ్యులర్ ఒకటి, పార్ట్ టైం ఒకటి. పట్టాలి. ఇప్పుడు ఈ రెగ్యులర్ అనే క్లాస్ దేని నుంచి వచ్చింది? ఎంప్లాయీ. ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయీ నెంబరు, నేము రెగ్యులర్ దాంట్లో వస్తాయా రావా? వస్తుంది. ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసాం? శాలరీ. ఇప్పుడు ఈ రెగ్యులర్ దాంట్లో ఏమేమి వస్తాయి? ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? ఈ నేము, ఇంకోటి ఏముంటుంది? శాలరీస్. శాలరీ. ఇప్పుడు ఈ పార్ట్ టైం గాడికి ఏముంటాయి చెప్పండి? ఇది కూడా దేని నుంచి డెరైవ్ అయింది? ఎంప్లాయ్ సూపర్ క్లాస్. రైట్. సూపర్ క్లాస్ ఏంటి? ఎంప్లాయీ, అవునా? ఇప్పుడు ఇందులో ఉన్న ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్ దేనికి వస్తాయి? పార్ట్ టైం. పార్ట్ టైం. ఇందులో ఏమున్నాయి? అవర్లీ. అవర్స్ వర్క్డ్, అవర్లీ రేట్. హెచ్డబ్ల్యూ అంటే అర్థం ఏంటి? అవర్స్ వర్క్డ్, ఇంకోటి ఏముంటుంది? అవర్లీ రేటు ఉంటాయి. అర్థమైందా? దేనికి అది?
పార్ట్ పార్ట్ టైం టైం. ఇప్పుడు ఇది ఫాలో అయ్యారా? శ్రావ్య ఫాలో అయ్యారా మీరా? ఎస్ సార్ లాగౌట్ అయినట్టున్నారు. ఎస్తర్ ఇందాక శ్రావ్య వచ్చినట్టున్నారు. ఎస్తర్ Yes, sir. ఇప్పుడు చూడండి. నో కమింగ్ టు ద ప్రాబ్లం. ఇక్కడ నేను ఏం చేశాను? ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది. ఇందులో ఏముంది? ఇది ఏమిటిది? ఇన్స్టెన్స్ మెథడ్ సార్. ये क्या है? కన్స్ట్రక్టర్. ఏమిటిది? ఇనిట్ అనే Constructor. మెథడ్ ఉంటే కన్స్ట్రక్టర్. ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ మెథడ్, నో డౌట్. ఇట్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ మెథడ్, నో డౌట్. బట్ ఇట్స్ ఎ కన్స్ట్రక్టర్. ఇందులోకి ఏం పంపించాను? ఈ నేమ్ ఈ నేము, ఎంప్లాయ్ నెంబరు, ఈ నేము. ఇక్కడ ఈ Hmm. రెండు ఏ మెంబర్స్? ఇన్స్టెన్స్ మెంబర్స్. డిస్ప్లే అనే మెథడ్ ఉంది. ఉందా లేదా? ఏముంది? సెల్ఫ్ డాట్ ఎంప్ నెంబరు, సెల్ఫ్ డాట్ ఈ నేమ్. ఇప్పుడు క్లాస్ రెగ్యులర్ ఏం చెప్పాం? ఎంప్లాయ్. ఇందులో ఏమున్నాయి మనకి? ఎంప్లాయ్ నెంబర్ ఉంది, ఈ నేమ్ ఉంది, ఇంకోటి ఏముంది? చాలు డిస్ప్లేలో ఏం చెప్పావు? ఎంప్లాయ్ నెంబరు, ఈ నేము, శాల. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు పార్ట్ టైం దేని నుంచి డెరైవ్ అయింది? ఎంప్లాయ్. ఇందులో ఏం చెప్పావు? ఈ Sure. కన్స్ట్రక్టర్ లో ఎంప్లాయ్ నెంబరు, ఈ నేము, అవర్స్ వర్క్, అవర్లీ రేటు ఉంది. ఉన్నాయి లేదా? ఎస్ సార్. అవి ఇనిషియలైజ్ చేశాను. డిస్ప్లేలో ఏం చేశాను? ఎంప్లాయ్ నెంబరు, ఈ నేము, అవర్స్ వర్క్, అవర్లీ రేటు డిస్ప్లే చేశాను. ఇప్పుడు R1 అనేది ఏ ఆబ్జెక్ట్? R1 ఏమిటి? మళ్ళీ మొదలుకు వచ్చారు. ఆబ్జెక్ట్ ఏ టైప్ ఆఫ్ క్లాస్? రెగ్యులర్ సార్. రెగ్యులర్. ఇందులో వాల్యూస్ ఏం పంపించాను? 1 రాము 34,000. R2 ఏమిటి? పార్ట్ టైం. ఆబ్జెక్ట్. ఇందులో ఏం పంపించావు? 2 తేజ, అవర్స్ వర్క్, అవర్లీ రేట్. ఇప్పుడు R1 డాట్ డిస్ప్లే అంటే ఏం డిస్ప్లే అవుతుంది? రెగ్యులర్ వన్ సార్. R2 రెగ్యులర్ డాట్ డిస్ప్లే అంటే పార్ట్ టైం. పార్ట్ టైం అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్ ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే మొహమాట లేకుండా అడగండి. రామ్, తేజ, ఆంజనేయులు, ఎస్తర్. అర్థమైంది సార్. ఇప్పుడు నాకు Yes. ఒకటి చెప్పండి. ఇంకో ప్రాబ్లం చెప్తాను. కాన్సెప్ట్ ఒకటి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఏమిటిది? ఇది ఏది సూపర్ క్లాస్? ఎంప్లాయ్ సార్. ఎంప్లాయ్ సార్. ఎక్కడ ఉంది? ఓహో సారీ ఐఎమ్ సారీ. ఇప్పుడు చూడండి. షేర్ అయిందా ఇప్పుడు ఇది? ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి ఏది సూపర్ క్లాస్? ఫస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ సూపర్ క్లాస్. ఇందులో మెథడ్ ఏముంది? డిస్ప్లే మెథడ్స్. సూపర్ క్లాస్ డిస్ప్లే మెథడ్ అని ఉంది. ఇప్పుడు సెకండ్ అనేది ఏమిటి? దేని నుంచి డెరైవ్ చేసాం? ఫస్ట్ క్లాస్ నుంచి సార్. డిస్ప్లేలో ఏ మెథడ్ వచ్చింది? సబ్ క్లాస్ షో అనేది ఒకటి ఉంది. అవునా? ఇప్పుడు నాకు మీరే చెప్పాలి. ఎవరు చెప్తారు? ఉండండి, ముందర ఫిక్స్ చేద్దాం. తేజ చెప్పాలి. సార్. ఇప్పుడు ఒక్క నిమిషం. ఏ వస్తుంది అవుట్పుట్ తేజ? నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను? ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేశానా? సెకండ్ క్లాస్ క్రియేట్ చేశానా? ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ ఇది? ఇది ఏమిటిది?
ఫస్ట్ సార్. ఫస్ట్ ఇదే క్లాస్, సూపర్ క్లాస్ సార్ ఇది. ఇదే క్లాస్, ఏది సబ్ సార్? క్లాస్. సబ్ క్లాస్ సెకండ్ అనేది ఏ క్లాస్? సబ్ సబ్ క్లాస్. క్లాస్ దేని నుంచి డెరైవ్ అయింది? ఫస్ట్ క్లాస్ నుంచి సార్. రైట్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను? ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేశానా, సబ్ క్లాస్ క్రియేట్, సూపర్ క్లాస్ క్రియేట్ చేశానా, సబ్ క్లాస్ క్రియేట్ చేశానా? ఓబీజే పేరు క్లాస్. మారుద్దామా ఇప్పుడు? ఓకే, A1 అని చెప్పాను. ఓకే, OBJ1 అంటే ఉద్దేశం ఆబ్జెక్ట్ 1 అని. ఓకే, ఇప్పుడు A1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అన్నాను. వాట్ ఈజ్ A1? సార్ అది డిస్ప్లే అవ్వట్లేదు. ఓ ఏం సారీ, 1 సెకండ్. ఇప్పుడు డిస్ప్లే ఇప్పుడు అవుతుంది. అవుతుంది సార్. అవ్వలేదు. ఇదేదో వచ్చింది ఏంటది? మళ్ళీ రెజ్యూమ్ రామ్ టు కదా. ఎస్, ఇప్పుడు అవుతుంది సార్ డిస్ప్లే. అవుతుంది కదా. ఓకే, అవుతుంది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, అయిందా? ఇప్పుడు నాకు చెప్పండి, ఏది సూపర్ క్లాస్? ఫస్ట్ సార్. వెరీ గుడ్. సెకండ్ ఏ క్లాస్? సెకండ్ సార్. సబ్ క్లాస్. అవునా? ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేశాను? ఫస్ట్ క్లాస్ కా, సెకండ్ క్లాస్ కా? సెకండ్. ఏంటి పాజ్ అయిపోతుంది ఏంటి అన్నమాట ఇది? ఇప్పుడు అదేంటిది? వాట్ హ్యాపెండ్? ఒక్క నిమిషం. ఇప్పుడు షేర్ అవుతుందా ఇది? ఎస్ సార్, షేర్ అవుతుంది. మీరు కర్సర్ కదపండి సార్ ఒకసారి. ఓకే, ఇప్పుడు కదులుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇది ఇప్పుడు A1 ఏమిటి? A1 వచ్చి సూపర్ క్లాస్ సార్. ఇగో క్లాస్ A1 equal to ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్. A1 అనేది ఏంటి? ఆబ్జెక్ట్. Object. ఏ క్లాస్ చెందింది? ఫస్ట్ అనే క్లాస్ చెందింది. First ఇప్పుడు A1 డాట్ డిస్ప్లే అన్నాను, ఏమని రావాలి? ఇది Super. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు సూపర్ రన్ క్లాస్ చే రైట్. ఇప్పుడు రన్ చేసి చూపెడతాను. కంగారు పడద్దు. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? సూపర్ క్లాస్ డిస్ప్లే. అర్థమైంది. మన ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేసాం? సూపర్ క్లాస్. రైట్, అంతేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్, ఇప్పుడు A1 ఇందులో డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేశాను. ఏముంది ఇందులో? కంటెంట్. సూపర్ క్లాస్ డిస్ప్లే మెథడ్. ఇది అర్థమైందా అందరికీ? ఎస్ సార్. మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఎస్ సార్. ఎస్తారు ఆంజనేయులు ఫాలో అయ్యారు కదా. ఓకే, ఎస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఆంజనేయులు చెప్పాలి. ఓకే ఇప్పుడు సార్. ఇప్పుడు ఆంజనేయులు చెప్పాలి. B1 ఏమిటి? B1 కనిపించట్లేదు సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఏమిటి? B1 లో ఏం ఒకసారి రన్ చేసి నేనే చెప్తాను, కంగారు పడ. ఓ ఓ సారీ, ఒక్క నిమిషం. సారీ, ఇక్కడ ఫస్ట్ కాదు. ఇది ఏంటి ఆబ్జెక్ట్? ఒక్క నిమిషం. సెకండ్. ఇప్పుడు వస్తుంది. ఏమొచ్చింది ఇక్కడ? సబ్ క్లాస్ డిస్ప్లే మెథడ్ కాదు, సబ్ క్లాస్ Sub షో class మెథడ్ show కాదు. అర్థమైందా? షో మెథడ్. అదే అలా రాయలే. ఒకసారి ఓకే, వచ్చిందా ఇది? ఎస్ సార్. ఇదేంటిది? ఏంటి అర్థమాట ఇలా అవుతుంది? సబ్ క్లాస్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమొచ్చింది? ఇది వచ్చిందా లేదా? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇందులో డిస్ప్లే అనే మెథడ్ ఉందా లేదా? ఉంది సార్. సబ్ క్లాస్ లో కూడా డిస్ప్లే అనే మెథడ్ ఉందా లేదా? ఉంది సార్.
ఇప్పుడు నేను సబ్ క్లాస్ కాల్ చేసినప్పుడు సూపర్ క్లాస్ వచ్చిందా, సబ్ క్లాస్ వచ్చిందా? సబ్ క్లాస్. దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్. దీని ఏమంటారు? మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ లో ఏమవుతుంది? సూపర్ క్లాసు సబ్ క్లాసు సేమ్ మెథడ్స్ ఉన్నప్పుడు సబ్ క్లాస్ మెథడ్ ఓవర్ రైడ్స్ సూపర్ క్లాస్ మెథడ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది అర్థమైందా? ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సబ్ క్లాస్ క్రియేట్, ఇప్పుడు సెకండ్ అనేది దేని నుంచి డెరైవ్ అయింది? ఫస్ట్ నుంచి డెరైవ్ అయింది. ఇందులో మెథడ్ ఉందా లేదా? ఏ మెథడ్ ఉంది? డిస్ప్లే అనే మెథడ్ ఇందులోకి Display. వస్తుంది. కానీ యాక్చువల్గా ఇందులో కూడా నేను ఏం పెట్టాను? డిస్ప్లే మెథడ్ చెప్పాను. అప్పుడు ఏది వస్తుంది? సబ్ క్లాస్ మెథడ్ వస్తుంది తప్ప ఏది రాదు? సూపర్ క్లాస్ రాదు. రాదు. ఈ సబ్ క్లాస్ మెథడ్ ఏం చేస్తుంది? ఓవర్ రైడ్స్ సూపర్ క్లాస్ మెథడ్. అర్థమైందా? ఎస్ సార్. ఫాలో అయ్యారా? Yes, మళ్ళీ sir. చెప్ప మళ్ళీ చెప్పనా? ఎస్తే సార్ డిఫరెంట్ షో అని ఇచ్చున్నారు కదా సార్, మళ్ళీ అది కూడా అర్థం మెథడ్. ఏది? షో? సార్ షో కూడా మెథడే. ఫంక్షన్ మనం మెథడ్ అంటాం. ఫంక్షన్ Okay. మనం ఏమని చెప్తాం? మెథడ్ అంటాం. ఓకే. ఓకే ఇప్పుడు చూడండి, ఇంకొకటి చెప్తాను. మీరు ప్రోగ్రామ్ పేపర్ మీద రాయాలి, చెయ్యాలి, అప్పుడు మాత్రం వస్తుంది. ఒకసారి ఇది కూడా నేను సింటాక్స్ చెక్ చేయాలి. కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఇది అవుట్పుట్ ఏమొచ్చింది? హైలైట్ చేస్తున్నాను చూడండి, ఏమొచ్చింది? సూపర్ క్లాస్ డిస్ప్లే. Subclass. సూపర్ క్లాస్ డిస్ప్లే సబ్ క్లాస్ Subclass. మెథడ్ అని చెప్పాను. ఓకే. ఇప్పుడు చూడండి, నో కమింగ్ టు ద మెయిన్. ఇది ఏంటిది? ఏ అనేది ఏ క్లాస్? సూపర్ క్లాస్. సూపర్ క్లాస్. బి అనేది ఏ క్లాస్? సబ్ క్లాస్. Subclass. ఇప్పుడు డిస్ప్లే అనేది ఏమిటి? మెథడ్. ఇప్పుడు సూపర్ అనేది మెథడ్ ఏమిటి? సూపర్ అనేది మెథడ్. ఇప్పుడు సబ్ క్లాస్ నుంచి సూపర్ క్లాస్ మెథడ్ కాల్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడాలి? సూపర్ డాట్ డిస్ప్లే అంటే ఏది కాల్ అయింది? సూపర్ క్లాస్ సూపర్ క్లాస్ లో ఉన్న ఏ మెథడ్? డిస్ప్లే మెథడ్. ఇప్పుడు Display. నేను B1 డాట్ డిస్ప్లే అని ఏది కాల్ అవుద్ది? ఈ డిస్ప్లే కాల్ అయింది. ఇందులో నుంచి నేను ఏది కాల్ చేశాను? మళ్ళీ సూపర్ క్లాస్ కాల్ చేశారు. సూపర్ క్లాస్ లో ఉన్న ఏ మెథడ్? డిస్ప్లే మెథడ్. ఇది అర్థమైందా? చెప్పాలి తేజ. Yes, sir. చెప్పండి సార్. ఎలా చెప్పు? ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తాం? సూపర్ క్లాస్ కా సబ్ క్లాస్ కా? ఆబ్జెక్ట్ సబ్ క్లాస్.
ఇప్పుడు ఇందులో ఏ మెథడ్ కాల్ చేశాను? డిస్ప్లే. యాక్చువల్గా ఇది కాల్ అవ్వదు. ఏది కాల్ అవుద్ది? సబ్ క్లాస్లో ఉన్నది కాల్ అవుద్ది. ఇందులో నుంచి నేను ఏం చేశాను? సబ్ క్లాస్ నుంచి సబ్ సూపర్ క్లాస్ నుంచి ఏ ఫంక్షన్ వాడాను? సూపర్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే. సూపర్ డాట్ డిస్ప్లే అంటే ఏదో వస్తుంది. సబ్ సబ్ క్లాస్ నుంచి ఏ మెథడ్ కాల్ చేశాను? సూపర్ క్లాస్ లో ఉన్నది కాల్ చేశాను. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు అవి సూపర్ క్లాస్ డిస్ప్లే అని వచ్చింది. ఇప్పుడు ఇదేం చెప్తావు? సబ్ క్లాస్ మెథడ్ అని చెప్పావు. ఇందులో నుంచి ఏది కాల్ చేసావు? సూపర్ క్లాస్. ఇప్పుడు నేను ఇది కామెంట్స్ లో పెట్టేశానండి. అంటే ఇది కాల్ చేయలేదు. ఓకే, ఇది తీసేస్తా. ఇప్పుడు డిస్ప్లే అంటే సబ్ క్లాస్ వస్తా, సూపర్ క్లాస్ వస్తా? సబ్ క్లాస్ Display వస్తుంది. ఆ, ఆ, చెప్పాలి. అది మీరు ఇంకా కామెంట్స్ పెట్టినట్టు ఇంకా కనిపించలేదు సార్ అది. తీసేసాను నేను, డిలీట్ చేసాను నేను. సార్ అసలు యాక్షన్ జరగడం లేదు సార్. ఇప్పుడు చూడండి. లేదు సార్. ఏ క్లాస్ ఏ ఓకే సార్. ఒక్క నిమిషం. రామ్ టు. ఇప్పుడు చూడండి, షేర్ అయిందా? ఎస్ సార్. సార్ ఇప్పుడు చెప్పండి. క్లాస్ ఏ. ఏంటో నాకు ఈ రెజ్యూమ్ షేర్ ఒకటి ఉండిపోతుందా? నాకు అర్థం కావట్లేదు గణేష్. ఏంటి పాజ్ అయిపోయింది? ఏంటిది? ఎక్కడ పాజ్ నేను కొట్టలేదు. ఆగండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి, అవుతుందా? ఒక్కసారి స్టాప్ షేర్. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి అమ్మాయి. ఇదే వచ్చింది. సబ్ క్లాస్ మెథడ్ వస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు సబ్ క్లాస్ మెథడ్ వచ్చింది. ఏదో ఓవర్ రైడ్ అయిపోయింది. ఏది ఓవర్ రైడ్ అయింది? సూపర్ క్లాస్ సార్. సూపర్ క్లాస్. ఇప్పుడు రన్ చేద్దాం. ఏమొచ్చింది? సబ్ క్లాస్ ఇప్పుడు దీన్ని మెథడ్ ఓవర్ రైడ్. సబ్ క్లాస్ నుంచి సూపర్ క్లాస్ కాల్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడాలి? సూపర్ అనే మెథడ్ వాడాలి. ఏ మెథడ్ వాడాలి? సూపర్. సూపర్. ఇందాక రామన్ సేవ్ అయిందే? లేదనుకుంటా. ఒక్క నిమిషం. ఓపెన్ రామ్ వన్ ఉందా? ఓకే, ఇంకా ఒక్క నిమిషం. ఇంకోలో రాద్దాంలేండి. ఈ షేర్ అవుతుందా? సార్. వెయిట్ ఒక్క నిమిషం. ఇప్పుడు షేర్ అవుతుందిగా? ఎస్ సార్. ఓకే.
ఇది ఎవరు చెప్తారు? తేజ, ఆంజనేయులు, ఎస్తర్, రామ్, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఎవరు చెప్తారు? మాట్లాడలేదు. నేనే చెప్తాను. రామ్, చెప్పు. షేర్ అవుతుందా ఇది? యా సార్. ఇప్పుడు ఏంటి చెప్పేది? ఇది ఏమిటిది? సూపర్ క్లాస్ ఏ. వెరీ గుడ్. ఇదేమిటిది? కన్స్ట్రక్టర్. ఏమిటి? కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఇందులో మినిమం ఒక్కటైనా ఆర్గ్యుమెంట్ ఉండాలి. సెల్ఫ్ ఏం పంపించాను? ఏ. 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 ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూ ఎంత? ఏ కదా. ఏ సార్, అవును. ఇప్పుడు ఇప్పుడు డిస్ప్లే అనేది మెథడ్. ఇందులో ఇప్పుడు ఒక్క విషయం చెప్పు. ఇది కామెంట్స్ లో పెట్టండి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఏకి క్రియేట్ చేస్తాను. A1 A1 డాట్ డిస్ప్లే అన్నాను. ఏం డిస్ప్లే అవుతుంది? ఇది చెప్పు ఫస్ట్. ఆంజనేయులు ఎవరిని? రామ్ చెప్పు. చెప్పు రామ్. ఇప్పుడు A1 ఏంటి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందులోకి ఏం పంపించావు? 10. అంటే 10. ఏ ఎంత వెళ్తుంది? 10. సెల్ఫ్ డాట్ 10 ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూ ఎంత? 10. 10. ఇప్పుడు A1 డాట్ డిస్ప్లే అంటే ఏ వాల్యూ ఎంత డిస్ప్లే అవుతుంది? 10 సార్. వెరీ గుడ్. ఇప్పుడు రామ్ నువ్వే చెప్పాలి. వాట్ ఈస్ B1? B1 ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి చెందింది? సబ్ క్లాస్ సబ్ క్లాస్ బి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ లో ఏం పంపించాం? 10 20. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ లో ఏకి ఎంత వెళ్తుంది? 10. 10 సార్. బికి 20. 20. ఇప్పుడు సబ్ క్లాస్ నుంచి ఏ కన్స్ట్రక్టర్ కాల్ చేశాను? ఏ సార్. ఒక్కసారి సేవ్ రన్ చేసి అప్పుడు డిస్కస్ చేద్దాం బెస్ట్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది రామ్? A10 B20 సార్. ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సారీ, B1 ఏంటి? స- సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. Sub యూఆర్ class. రైట్. ఇప్పుడు ఏది కాల్ అవుతుంది? 10 20 పంపించాం. 10 ఓకే. 20 కాలం. Yes. ఏది కాల్ అవుతుంది? ఇందులో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఏ ఎంత వెళ్తుంది? 10 బి. 20. ఇప్పుడు నేను సబ్ క్లాస్ నుంచి ఏ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను? ఏ సార్. సూపర్ Super క్లాస్ class. కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. ఇందులోకి ఏం పంపించాను? ఏ. ఈ 10 ఏ. ఎందులోకి వెళ్ళింది? ఏలోకి సెల్ఫ్ డాట్ ఏ వెళ్ళింది. Self సెల్ఫ్ డాట్ ఏ dot. వాల్యూ ఎంత? 10. 10. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాను? సెల్ఫ్ డాట్ బి అన్నాం. బి వాల్యూ ఎంత? 20. 20. ఇప్పుడు మళ్ళీ ఏ మెథడ్ కాల్ చేశాను? B1 డాట్ డిస్ప్లే. డిస్ప్లే. అప్పుడు ఏది కాల్ అవుద్దు? సూపర్ క్లాస్ కాల్ అవుద్దా? సబ్ క్లాస్ కాల్ అవుద్దా? సబ్ క్లాస్. మళ్ళీ ఇందులో నుంచి ఏ మెథడ్ కాల్ చేశాను? డిస్ప్లే. ఎక్కడి నుంచి? ఈ ముందర ఏమి ఇచ్చాం? సూపర్ క్లాస్. సూపర్ ఏ ఫంక్షన్ ఇచ్చాం? డిస్ప్లే. డిస్ప్లే. ఇందులో డిస్ప్లే ఏం డిస్ప్లే చేసాం? ఏ వాల్యూ ఎంత డిస్ప్లే అవుద్ది? 10. 10. ఇప్పుడు మళ్ళీ ఏం డిస్ప్లే అయింది? సెల్ఫ్ బి సార్. బి వాల్యూ ఎంత? 20. 20. అంటే 10 20. ఇది అందరికీ అర్థమైందా? సార్. Yes, తేజ, sir. ఆంజనేయులు, ఎస్ సార్. ఎస్తర్ మాట్లాడలేదు ఈరోజు. ఓకే. సార్ మనం బి క్లాస్ లో ఆ, క్లాస్ లో చెప్పు. కన్స్ట్రక్టర్ సూపర్ డాట్ డిస్ప్లే అని కన్స్ట్రక్టర్ లో పెట్టకూడదా? అర్థం కాదు, మళ్ళీ చెప్పు. సూపర్ అని చెప్పి సూపర్ డాట్ డిస్ప్లే అని పెట్టాం కదా కింద. ఆ, ఆ, ఆ. ఆ ఇది ఫంక్షన్ కన్స్ట్రక్టర్ లో కన్స్ట్రక్టర్. పెట్టొచ్చా? బి కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ బి దాని కన్స్ట్రక్టర్ లో మళ్ళీ పెట్టొచ్చా? మళ్ళీ చెప్పు. ఇప్పుడు కన్స్ట్రక్టర్ వాల్యూ చెప్పకుండానా? చెప్పాకనా? చెప్పాక. చూసేద్దాం. బి వాల్యూ కూడా చెప్పాక ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. అదే కన్స్ట్రక్టర్ లో చెప్తా కాల్ చెప్తా చేయొచ్చా చెప్తా వద్దా చెప్తా అని. చెప్తా చెప్తా. ఇక్కడ ఒక చిన్నది ఉంది. ఓకే. ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్కి ఆర్డినరీ మెథడ్కి తేడా ఏమిటి? పక్క ఒక వాల్యూ ఉండాలి అని. సెల్ఫ్ అనేది ఉండాలి అంతే. వాల్యూ ఉండాలని రూల్ ఏమీ లేదు. కన్స్ట్రక్టర్ లో
ఎస్, కన్స్ట్రక్టర్ లో కూడా సెల్ఫ్ అనే వర్డ్ కంపల్సరీ ఒకటి ఉండాలి, వేరియబుల్స్ ఉండాలని రూల్ లేదు. ఓకే. ఇప్పుడు నేను బి ఒక్కసారి దట్ ఇస్ రన్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఒక్క నిమిషం, ఇది షేరింగ్ వేరే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడు గణేష్, ఇప్పుడు నేను ఏది కాల్ చేశాను, ఏం క్రియేట్ చేశాను, B1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఏ క్లాస్, బి క్లాస్, అదే ఇందులో సబ్ ఎన్ని క్లాస్. పారామీటర్స్ ఉన్నాయి, ఎస్ 10 20 10 20. అంటే ఏలోకి ఎంత వెళ్ళింది 10, బిలోకి 20 20. ఇప్పుడు యాక్చువల్గా ఇలా వెళ్ళింది. ఇప్పుడు సూపర్ ఇనిట్ ఏ అన్నాను, ఏలోకి ఎంత వెళ్ళింది 10 10. ఇప్పుడు సెల్ఫ్ డాట్ బి ఎంత 20 వస్తుంది నార్మల్. 20 చెప్తాను. ఇప్పుడు మనం డిస్ప్లేలో ఇప్పుడు సూపర్ డిస్ప్లే అన్నాం, అవునా? ఏది ఏది కాల్ అవుద్ది, పైన సూపర్ క్లాస్ డిస్ప్లే అయింది. ఏ ఏజ్ డిస్ప్లే 10. ఏ 10 వస్తుంది, అంతే కదా? ఆ, ఇప్పుడు నేను బీది డిస్ప్లే చేసానా, లేదు కాబట్టి బి వాల్యూ వస్తుందా, బి వాల్యూ ఉంది కానీ ఏది దాని లేదు? రాదు. రాదు. నెక్స్ట్ మామూలుగా సూపర్ క్లాస్ ఇక్కడ చూడండి, రన్ చేశాక ఏమొచ్చింది, A10 వచ్చింది. కాల్ చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చు. చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది మనకి, ఓన్లీ ఏ వాల్యూ ఒకటే వస్తుంది. వస్తుంది. మీరు కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? మీరు కన్స్ట్రక్టర్, నేను డిస్ప్లే మెథడ్ కాల్ చేయలేదు, ఏది కాల్ చేశాను, ఆబ్జెక్ట్ బికి కన్స్ట్రక్టర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఏది కాల్ అయిపోయింది, సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ లో ఉన్న డిస్ప్లేని కాల్ Display. చేశాను. కన్స్ట్రక్టర్ మనం కాల్ చేయట్లేదు, ఆటోమేటిక్ గా కాల్ అవుద్ది. కన్స్ట్రక్టర్ ఒక్కసారి మాత్రమే కాల్ అవుద్ది. ఓకే. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు సూపర్ అర్థమైందా లేదా అర్థం అవ్వలేదా, నాకు అర్థమైందా? అర్థమైంది సార్. మిగతా వాళ్ళు తేజ, ఎస్ సార్. ఆంజనేయులు అంటే ఇప్పుడు ఓన్లీ సూపర్ అంటే ఓన్లీ సూపర్ క్లాస్ మాత్రమే. అంతే. అలా ఇప్పుడు ఒక్కసారి నేను ఒక గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నాకు ఏ అనే క్లాస్ ఉంది, ఏ నుంచి బి డెరైవ్ చేశాను, బి నుంచి సి డెరైవ్ చేశాను. ఇప్పుడు సిలో సూపర్ అని చెప్పి ఏదో ఇక్కడ మూడిట్లోనూ ఎఫ్ అనే మెథడ్ ఉంది అనుకోండి. ఓకే, ఏలో ఎఫ్ అనే మెథడ్ ఉంది, బిలో ఎఫ్ అనే మెథడ్ ఉంది, సిలో ఎఫ్ అనే మెథడ్ ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను సిలో ఎఫ్ నుంచి సూపర్ అని చెప్పినప్పుడు ఏది కాల్ అవుద్ది, బి. ఇందులో సూపర్ అని చెప్పి కాల్ చేస్తే ఏది కాల్ అవుద్ది, Yes. సూపర్ అంటే ఒక లెవెలే, టాప్ మోస్ట్ కాదు. ఓకే, ఎపెక్స్ లెవెల్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే, ఇదేంటిది ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఇంకోటి ఏదో చెప్తా ఉంటున్నాను, ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు 10. అమ్మాయి ఆబ్జెక్ట్ అవుట్ లైవ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఎలా చెప్పాలి, మొత్తం అందులో బయటకు వస్తే కానీ అవదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఇదేమిటిది కన్స్ట్రక్టర్. ఇప్పుడు S1 ఏమిటి, S1 ఏమిటి, వాట్ ఈస్ S1? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సార్. ఏ క్లాసు, శాంపిల్. ఇందులో వాల్యూ ఎంత వెళ్ళింది,
10 సార్. అంటే ఏ ఎంత 10. ఇప్పుడు 10 సెల్ఫ్ డాట్ ఏ అంటే ఎంత 10. 10 అవునా? సో ఇక్కడికి సెల్ఫ్ డాట్ ఏ అని అనగానే మెమరీ అలకేట్ అయింది, దాని వాల్యూ ఎంత 10 వచ్చింది. ఇక్కడ దాకా ఒప్పుకుంటారా? yes 10 సార్. ఇప్పుడు S1 డాట్ డిస్ప్లే అన్నాను, ఏమైంది? ఏ వాల్యూ డిస్ప్లే అయింది? ఏ డిస్ప్లే వాల్యూ ఎంత 10 10 10. ఇక రన్ చేస్తాను, ఐ చెక్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ విల్ సక్సీడ్. 0 సార్. అంటే delete ఎస్ ఎస్ ఎస్. సెల్ఫ్ డాట్ ఏ నో ఇక్కడ ఎర్రర్ వచ్చిందా లేదా? ఒక్క నిమిషం, ఇక్కడ ఎర్రర్ వచ్చిందా లేదా? అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చిందా లేదా? సార్. yes sir అమ్మయ్య వచ్చా. ఇప్పుడు S1 ఏంటి? ఇప్పుడు ఎర్రర్ రాదండి. ఓకే, ఏది రాదు? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డిఫరెంట్ వే, చెప్తాను. ఎస్, ఐ విల్ ట్రై వన్. ఇప్పుడు చూడండి, S1 ఏంటి? ఆబ్జెక్ట్. శాంపిల్ ఏంటి? క్లాస్ సార్. M4 క్లాస్. ఇలా రాస్తే ఏది కాల్ అవుతుంది? సారీ సార్. 10 సెల్ఫ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. వాల్యూ ఎంత? 10 సార్. ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏ ఎంత? 10. ఒక ఎట్రిబ్యూట్ ఒకటి ఏ అనే ఎట్రిబ్యూట్ క్రియేట్ అయింది, దాని వాల్యూ ఎంత? 10 సార్. ఇప్పుడు S1 డాట్ డిస్ప్లే అన్నాను, ఏమొచ్చింది మనకి? A = 10 సార్. వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్గా నేను దీన్ని డిస్ట్రక్టర్ అంటారు. దీని ఏమంటారు? District. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడేమో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ అవుట్ లైవ్ అవుతున్నప్పుడు ఏది కాల్ అవుతుంది? డిస్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఏది? ఆబ్జెక్ట్ అవుట్ లైవ్ అంటే ఆబ్జెక్ట్ ఇంకా ప్రోగ్రామ్ నుంచి వచ్చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్టర్కి సంబంధించిన ఆ క్లాస్ సంబంధించిన డిస్ట్రక్టర్, ఆబ్జెక్ట్కి సంబంధించిన డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందులో ఇది? ఇప్పుడు S1 ఏంటి? ఆబ్జెక్ట్. ఏ క్లాస్? శాంపుల్. ఏ వాల్యూ ఎంత? 10. సెల్ఫ్ డాట్ ఏ ఎంత? 10. 10 ఇప్పుడు S1 డాట్ డిస్ప్లే అన్నాను, అంటే సెల్ఫ్ డాట్ ఏ అంటే ఎంత డిస్ప్లే అయింది? 10. 10 ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ డిస్ట్రక్టర్ని కాల్ చేస్తే దీని మెమరీ డీఅలకేట్ అయిపోయిందా లేదా? yes sir మెమరీ అలొకేషన్ అంతా కూడా అంటే ఆబ్జెక్ట్స్ అంటే అట్రిబ్యూట్స్ కానీ మీరు ఏవైతే క్రియేట్ చేయాలనుకున్నారో కన్స్ట్రక్టర్ లో పెట్టాలి. మెమరీ డీఅలొకేషన్ ఎక్కడ పెట్టాలి? డిస్ట్రక్టర్ లో పెట్టాలి. ఏది పెట్టాలి ఇక్కడ? డిస్ట్రక్టర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది కదా, ఇప్పుడు నేను ఏది కాల్ చేశాను? డెల్ అనే డిస్ట్రక్టర్. ఇందులో ఏం చేశాను నేను? ఈ వేరియబుల్ని ఏం చేశాను? డిలీట్ చేశాను. ఈ అట్రిబ్యూట్ని ఏం చేశాను? డిలీట్. ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? అవుట్ లైవ్ అయిపోతుంది. ఇంకా వేరియబుల్ ఉండదు. ఇంకా సింపుల్ అండి. ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏమో కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అవుట్ లైవ్ అయ్యేటప్పుడు డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. అర్థమైందా? ఏంటిది? ఏ క్లోజ్డ్ క్యాప్షన్ జనరేటెడ్. ఇది ఏదో వచ్చిందేంటి? క్లోజ్డ్ క్యాప్షన్ జనరేటెడ్ అని వచ్చింది. గణేష్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే, సార్ వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి నాకు, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఇగో ఇందులోనే అలకేట్ అవుతాయి. డీఅలకేట్ చేయాలనుకోండి, మెమరీ డీఅలకేట్ చేయాలనుకోండి, అది ఎందులో రాయాలి? డిస్ట్రక్టర్లో రాయాలి. ఇది మీరేం కాల్ చేయక్కర్లేదు. ఆబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కన్స్ట్రక్టరు, డిస్ట్రక్టరు, సూపర్ మెథడ్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, రేపు వేరే ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, ఇవి ఒకసారి చెయ్యండి. రేపు చెప్పేది కొంచెం పెద్ద కాన్సెప్టే తీసుకుంటాను. ఈ ప్రాబ్లమ్స్ మటుకు ఎగ్జిక్యూట్ చేయండి కంపల్సరీ.